వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఇది చాలా రోజుల కంటే ముందు అనమాట. చాలా రోజులు అయిపోయింది మేము వెళ్ళేసి వచ్చినా కూడా ఈ వీడియో అప్లోడ్ చేద్దాము అంటే నాకు అసలు టైం దొరకకుండే. అసలు ఎక్కడికి వెళ్తున్నావు అక్క అని అనుకోవచ్చు, అసలు ఎక్కడికి వెళ్తురు ఏంటి ఏం చెప్పకుండా మాట్లాడుతున్నావు అని అనుకోవచ్చు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మేము వెళ్ళినామన్నమాట. అసలు అనుకోలేదు. జస్ట్ వెళ్దాము అని అనుకున్నా కానీ అప్పుడు అనేది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇంకా సడన్గా వెళ్ళినామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్ములమ్మ కార్లో కూర్చొని కొన్ని రీల్స్ తీసుకుంది. ఇంకా తను ఈ వీడియోస్ చేయాలంటే కొంచెం సిగ్గే పడుతుంది అట్లా అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మేము ఫైనల్గా అయితే కొంచెం లేట్గా వెళ్ళినాము, లేట్ అయిపోయింది చాలా మాకు. ఇక్కడ ఫైనల్గా అయితే ఇక్కడ రీచ్ అయినాం అనమాట. ఇక్కడ రీచ్ అయిన తర్వాత అమ్ములు ఫస్ట్ ఏం మాట్లాడుతుంది ఇక్కడ అంటే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు వ్లాగ్స్ 7545 లెట్స్ గో స్టార్టెడ్ అని చెప్పేస్తుంది అక్కడ. ఇంకా ఇక్కడ మేము వ్యూ మొత్తం ఎలా ఉంది ఏంటి అనేసి మనం లోపలికి వెళ్ళక ముందుకే వ్యూ మొత్తం ఒకసారి వీడియో తీసేసినాం అనమాట. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బీచ్ లోపలికి వెళ్ళక ముందుకే మనం స్టార్టింగ్లోనే ఫొటోస్ దిగాలి. ఏమైనా ఫొటోస్ దిగాలనుకుంటే అది కూడా చెప్పాలా అక్క అని అనుకోవచ్చు. కానీ మేము ఎలా చేసామో అనేది మీకు చెప్తున్నాం. మీకు నచ్చితే మీరు కూడా అట్లనే చేస్తారు కదా. ఎవరైనా తెలియని వాళ్ళు కూడా ఉంటే ఫస్టే తెలుసుకుంటారు కదా అనేసి. ఇప్పుడు అంతా తెలియని వాళ్ళు ఎవరు లేరు, కాకపోతే నేనైతే చెప్తున్నా ఓకేనా. ఇక్కడ వ్యూ మొత్తం చాలా అంటే చాలా మంది వచ్చారు. ఇంకా చాలాసేపటికి ఉన్నాము ఇంకా అందులోనే మేము. కానీ ఇంకా కొద్దిసేపు ఉండుంటే ఇంకా చుట్టుపక్కల ఊర్లు అవన్నీ చూసేవాళ్ళము, ఇంకా కొంచెం కాస్త తెలుసుకునే వాళ్ళం అనమాట. ఆల్రెడీ మా చిన్ను అమ్ములు ఒకసారి వెళ్ళేసే వచ్చారు, అంటే మా కాలనీ మొత్తం వెళ్ళినప్పుడు వెళ్ళిరనమాట. ఇంకా మాకే టైం దొరకలేదు ఇప్పుడు వెళ్ళాలి అని అనుకున్నా కూడా. ఇంకా ఫైనల్గా అయితే వెళ్ళినాము. డ్రీమ్ అయితే నెరవేరింది, బాపట్ల బీచ్కి వెళ్ళాలి అనేది. చాలా రోజుల కంటే ముందు ఇది వెళ్ళినాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము స్టార్ట్ అయిపోయి ఇంకా బీచ్లోకి చిన్నగా లోపలికి వెళ్తూనే ఉన్నాము. ఇక్కడ నేను ఎవరైనా బీచ్కి వెళ్ళినప్పుడు ఇట్లా నైట్ ప్యాంట్ టీషర్ట్స్ ప్లస్ జీన్ ప్యాంట్ టీషర్ట్స్ అట్లా ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తారా అని నేను బీచ్కి వెళ్ళేంత వరకు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అందులో మనం మామూలుగా బీచ్లో తడిసి మునిగి ఆడుకొని అట్లా తేలుతూ ఉంటాం కదా. కంఫర్టబుల్గా ఉండాలి అని అంటే ఇంకా అవైతేనే కంఫర్టబుల్గా ఉంటాయి. మన లేడీస్ అయితే కంపల్సరీ డ్రెస్సెస్ అయితే డ్రెస్సెస్ ప్లస్ శారీస్ అవైతే ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. ఎక్కువ నైట్ ప్యాంట్ టీషర్ట్స్ అయితేనే తీసుకోవాలి. ఇంకా లోపలికి వెళ్ళాము అనుకుంటే మనకి ఇష్టం అనమాట. ఇంకా ఇక్కడ స్టార్ట్ అయిపోయిన తర్వాత చాలాసేపటికి ఆకలేదు. మేము ఇంట్లో నుంచి వెళ్ళే కంటే ముందు ఏదో స్నాక్స్ అయితే చేసుకెళ్ళినాము. ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోయిన తర్వాత చాలాసేపటికి తర్వాత ఆకలైంది. కానీ ఏం తినాలి అన్నా కూడా అక్కడ పానీపూరి ఇంకా ఫిష్ ఫ్రై ఉంది. ఫిష్ ఫ్రై దగ్గరికి వెళ్ళాలంటే అది కూడా చూపిస్తాను మీకు నేను వీడియో. వీలైతే ఈ వీడియోలోనే ట్రై చేస్తాను, లేకపోతే ఇంకో పార్ట్ 2 చేస్తాను అనమాట బాపట్ల బీచ్ వీడియోని. ఇంకా పానీపూరి అయితే తిన్నాము, అస్సలు నచ్చలేదు. ఇక్కడ వ్యూ చూసేసేయండి ఎలా ఉందో. మేము తిన్నవి అన్నీ నేను కూడా వీడియో తీసిన కొంచెం అయితే. ఇంకా ఇక్కడ చుట్టూ వ్యూ చూడండి చాలా బాగుంది. ఇక్కడ నాకు డ్రెస్ కంఫర్టబుల్గా అనిపించట్లేదు అనేసి ఇంకా మా మధు టీషర్ట్ అయితే వేసేసుకున్నా. ఇక్కడ లోపల ఇంకా మనం లోపలికి వెళ్ళాలంటే చాలా జాగ్రత్త, సింగిల్గానైతే వెళ్ళొద్దు. ఒకరికొకరు చేతులు పట్టుకొని లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. అక్కడ కొంచెం దూరంలో ఒక బార్డర్ లాగా ఇట్లా ఒక కర్ర లాగా పెట్టి అక్కడ రెడ్ ఇట్లా కట్టిరు, అది ఏమంటారు సింబల్గా, అక్కడి వరకే వెళ్ళాలి అనేసి సింబల్ అనమాట అది. ఇంకా దాన్ని దాటి వెళ్ళిన మనం బయటికి రాలేము, అందుకనేసి అక్కడి వరకే వెళ్ళాలి అని. ఆల్మోస్ట్ మేము వెళ్దామని ట్రై చేసినాము. స్టార్టింగ్లో అయితే అమ్మాయి వీళ్ళు ఎట్లా ఎగురుతున్నారు అని అనుకున్నాము. కానీ ఇంకా చిన్నగా ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా ధైర్యం వచ్చేసింది. ఇంకా మేము నలుగురం ఇంతే, ఇక అమ్ములు, చిన్ను, నేను, మధు, ఇంకా నలుగురం ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఇంకా విడిచిపెట్టేదే లేదు. ఒకసారి అయితే అందులో అలలకి ఒక చెయ్యి కూడా విడిచిపెట్టినాం అనుకుంటా, నేను చిన్నును. మొత్తానికి అప్పుడైతే చాలా భయం వేసింది. కానీ జాగ్రత్తగా ఉండాలండి, చాలా అంటే చాలా జాగ్రత్త. ఇంతకంటే ఇంకా చిన్నపిల్లల్ని అయితే తీసుకెళ్ళకూడదు కూడా. ఇంకా అక్కడ ఇంకో రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఈవినింగ్ 4:30 5 దాటింది అంటే
ఇంకా ఉండనియరు అక్కడ, ఇంకా వెలగొడుతూనే ఉంటారు. అది వెలగొట్టడం కూడా ఒక ప్లస్ పాయింటే మనకే కదా. చీకట్లో ఉంటే అందులో ఉన్నాము లేనిది ఏది తెలియదు, ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు కూడా కనపడరు. ఇంకా మా కోతులు చూడండి ఎలా ఎగురుతూనే ఉన్నారు, మస్తు ఎంజాయ్. మా చిన్నోనికైతే ఇంకెంతసేపు ఇక్కడ ఎంతసేపు ఎంజాయ్ చేసినా కూడా సరిపోలే కదా. ఇంకా పిల్లలు ఇప్పుడు అమ్ములకైతే అక్కడ నిలబడి ఉంది కదా, అప్పుడు నోట్లోకి మట్టి పోయింది మమ్మీ డాడీ అని మొత్తుకుంటూ ఉందన్నమాట. నోట్లకి కళ్ళకి ఇట్లా ఇసుక అనిపిస్తుంది, వాటర్ ఇట్లా పోయినాయి అనేసి చెప్తూ ఉంది. ఇంకా చాలు ఇంకా వెళ్దామనేమో ఇంకా నేను మా మధు కలిసి అంటున్నాం అనమాట. ఇంకా బయటికి వెళ్ళబుద్ధి కావట్లేదు, ప్లస్ లోపల ఉండబుద్ధి, ఇంకా కాసేపు ఉందామని నేను కూడా అంటున్నా. అక్కడ ఎట్లా గుర్తు ఉన్నది చూడండి. నా వీడియో నేనే చూసుకుంటాం, చాలా నవ్వు వస్తుంది. ఈ వీడియో కూడా ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అనిపిస్తుంది. కాకపోతే ఇంకా మనకి మెమొరబుల్గా ఉంటుంది, ప్లస్ మేము కూడా వెళ్ళిన థింగ్ కొంచెం షేర్ చేసినట్టు కూడా ఉంటుంది కదా మీకు, అందుకని చూపిస్తున్నా. ఇంక ఇక్కడ లొకేషన్ మొత్తం చూసేసేయండి. ఎట్లా అసలు అంటే ఇట్లా ఏమనుకుంటారో కానీ పందులుగా ఇంకా బురదమల్ల చేరి తొక్కుతూనే ఉంటే పొడుస్తూనే ఉంటాయి చూడండి, అట్లా ఉంది. ఎవరన్నా వాయిస్ ఓవర్ ఇస్తే ఇట్లా చెప్తుంటారా అని అనుకోవచ్చు. కాకపోతే సేమ్ మేము కూడా అంతే పొర్లుతూనే ఉన్నాం. ఇంకా మేము వచ్చే కంటే ముందు, మేము వచ్చిన తర్వాతనో సంథింగ్, ఇంకా వాళ్ళు మొత్తం బ్లాక్ టీషర్ట్స్, మొత్తం వాళ్ళు సేమ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా బ్లాక్ టీషర్ట్స్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇక్కడ మేము కూడా అనుకోకుండా మంచిగా వైట్ అన్ని టీషర్ట్స్ కానీ అవన్నీ సెట్ అయిపోయినాయి అనమాట. డ్రెస్సెస్ అయితే మంచిగా అనిపించింది. ఇంకా కొంతమంది అయితే ఇంకా వీడియోలో నేను వచ్చినప్పుడు చెప్తా వీడియో, మీరు కూడా ఇంకా మ్యాక్సిమం ఇక్కడ హాయ్ అని చెప్తుండు. హాయ్ గాయస్, మేము ఇక్కడ బీచ్లో ఎగురుతున్నాం గాయస్ అని చెప్తుండు మా మాది. ఇక్కడ చూపిస్తూనే ఉన్నాడు అండి. అసలు లేద్దామన్నా కూడా లేవలేకపోతున్నాం. చాలా జూమ్ చేసి తీపించుకున్నాం ఈ వీడియోని అయితే. మేము ఆల్రెడీ స్టార్టింగ్లో లేము, ఆల్రెడీ మిడిల్లో ఉన్నాం. ఇంకా కొంచెం ముందు పోయినామంటే ఆ బార్డర్ దగ్గరికి పోయినట్టే, కానీ అట్లా పోవద్దు. మాకైతే చాలా భయం వేసింది. అమ్ములు వాచ్ కూడా పోయింది అందులో. ఇంకా డ్రెస్సెస్ మొత్తం పాడైపోయినాయి, మొత్తం ఇసుక గదర్ వాటరు, మొత్తం సాల్ట్ వాటరే. అందుకే సముద్రాలలో ఉప్పు ఉంటుంది అని అంటారు కదా, అది నిజమే. ఇంకో చూడండి అక్కడ బార్డర్ అట్లా పోయింది చూడండి, వీడియోలో మీరు అబ్జర్వ్ చేసిరో లేదో. ఇంకా అలలు మొత్తం మీద నుంచి పోతూనే ఉన్నాయి. ఎంతసేపు అసలు మాకంటే ముందు వచ్చిన వాళ్ళు కూడా మేము బయటికి వెళ్ళి మేము వెళ్తుంటే కూడా ఇంకా అసలు వెళ్ళట్లేదు, ఒకటే డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు, అందులో పొర్లుతూనే ఉన్నారు, వాటర్లో ఆడుతూనే ఉన్నారనమాట. అట్లనైతే మొత్తానికైతే ఎంజాయ్ చేసినాము. ఫైనల్గా అయితే మేము ఇట్లా బయటికి వెళ్ళడం అయితే చాలా రేరు. ఇక్కడ చూడండి పిల్లలు వీళ్ళెవరో కానీ వీడియో తీస్తున్నారని వచ్చిరా, లేకపోతే మేము అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో తీసినామా తెలియదు కానీ మొత్తం మట్టి పోసుకోవడం, పైనంగా ఇట్లా కుప్పుకోవడం ఇట్లా చేస్తున్నారు వీళ్ళైతే. ఇంకా ఫైనల్గా అయితే బయటికి వచ్చేసి నేను ఒక వీడియో తీసుకుందామని అనుకున్నాం, గుర్తుంటుంది అనేసి. ఇంకా లాస్ట్ ఇది ఇక్కడ నేను ఏదైనా సాంగ్ పెట్టి యాడ్ చేసుకుందాం అనుకున్నా కానీ నాకు అంత వీడియోలో చెప్పేస్తే ఇంకా